హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి ఓజీ తాలూకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అఫీషియల్గా డీబీవీ వాళ్ళు అయితే ఒక ట్వీట్ వేశారు. అందులో మనకి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట, సెప్టెంబర్ 25న. సో యాక్చువల్గా అయితే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోవాల్సింది ఇప్పటికే. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పాలిటిక్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ అంతా ఫిట్ అవ్వదు, అంతా కొంచెం లేట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మనకి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, సెప్టెంబర్ 25. అంటే ఆల్మోస్ట్ ఇంకా 2-3 నెలల్లో వచ్చేస్తుంది మన ముందుకి. అయితే దీని తాలూకు ట్రైలర్ కోసం కానీ సాంగ్స్ కోసం కొన్ని చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవాలని ఎందుకంటున్నాను, తమన్ ఉన్నాడు కాబట్టి. తమన్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో బీజిఎమ్స్ అయినా హైలైట్ అయితే, లేదంటే సాంగ్స్ అయినా హైలైట్ అయితే. కొన్ని సినిమాల్లో రెండే కలిపి హైలైట్ అయ్యే కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు మేబీ కంటెంట్ ఏమైనా డ్రాప్ అయితే తప్ప మ్యాక్సిమం తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అదే కూడా ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్. సుజిత్, సాహో కానీ, రన్ రాజా రన్ కానీ, సో ఆల్ టైమ్ హిట్స్ అవి. ఎస్పెషల్లీ రన్ రాజా రన్ అయితే ఇంకా కంప్లీట్ న్యూ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అంటే స్టోరీ అంతా కూడా ఎక్కడో చూసినట్టే ఉంటుంది. హీరో దొంగలా ప్రవర్తిస్తూ ఉంటాడు, సో అక్కడ చూసినట్టే ఉంటుంది. బట్ చూసిన ప్రతి నిమిషం కూడా మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఒక కొత్తగా ట్రై చేశాడు. సాహోలో కూడా ఇలా ట్రై చేశాడు, బట్ స్టిల్ అదే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వచ్చేయడం వల్ల సాహో అనేది కొంతమందికి ఎక్కలేదు. తర్వాత మళ్ళీ అదంతా కథ అంతా మారిందిలేండి. ఇప్పుడు ఓజీ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్టోరీ. ఒక గ్యాంగ్స్టర్, అలాగే తన తాలూకు పాస్ట్లో ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది. సో ఒక జపాన్ సెంటర్డ్ మూవీ అనమాట. సినిమా బడ్జెట్ కూడా అంత ఎక్కువేం కాదు గైస్, ఒక జనరల్ బడ్జెటే. సో మ్యాక్సిమం ఒక 190 crores బడ్జెట్లో పెట్టుకున్నారు. సో దీన్ని ఎలా రాబట్టాలి, సో దీనికి ఎంత డబుల్ వస్తుందా, ట్రిపుల్ వస్తుందా, ఇవన్నీ చాలా ఎర్లీగా మాట్లాడడం అవుతుంది. బట్ అవేం మాట్లాడినాను. బట్ దీనికి ఏంటంటే ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను, హరిహర వీరమల్లు కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఆ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఓజీకున్న హైప్ చాలా ఎక్కువ. అందుకే ఓజీ సినిమాకి Day 1 ఇంకా ఎంత పడుతుందో అసలు నాకు ఊహ అందట్లేదు అనమాట. ప్రీవియస్గా ఉండే చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా రికార్డ్స్ కూడా ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట దీంతో. ఓజీ అనేది మేబీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అనుకునే రీతిలో హిట్ అయ్యాయి అంటే సినిమాని ఇంకెవరూ ఆపలేరు. అఫ్కోర్స్ దీనికి ఏంటంటే అఖండతో కూడా క్లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. బట్ ఓజీ మాత్రం వన్ ఆఫ్ ద యునిక్ స్టోరీ కాబోతుంది. టాలీవుడ్లో ఒక బాత్ బ్రేకింగ్ మూవీ అవబోతుంది అనమాట. ఓజీకి ముందు అంటాం, ఓజీకి తర్వాత అని కూడా అనొచ్చు ఇంకా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే మహేష్ బాబు గారికి ఎంత ఉందో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈక్వల్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇంకా మాట్లాడాలంటే ఒక మెట్ ఎక్స్ట్రా ఉండొచ్చు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ట్రైట్ మూవీతో వస్తుంది. అంటే మిగతా వస్తుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. అన్నీ ఏంటంటే రీమేక్స్ కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ ఇది ఒక స్ట్రైట్ ఫిల్మ్ కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకోవచ్చు, ఒక డైరెక్టర్ నమ్మొచ్చు. అన్ని సెట్ అయినాయి సినిమాకి. సో సినిమా కోసం చాలా విషయాలు అయితే ఉన్నాయి గైస్. ట్రేజర్ ఆల్రెడీ మనకు వచ్చేసి పెను విధ్వంసం అయితే సృష్టించింది అనమాట. ట్రైలర్ కూడా అదే లెవెల్లో కట్ చేస్తున్నారు. ఆల్రెడీ దాని తాలూకు ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కూడా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ గారు ఏంటంటే షూటింగ్ షెడ్యూల్ లాస్ట్ ప్యాచ్ వర్క్స్ ఇవి ఉంటాయి కదా, అందులో పార్టిసిపేట్ అవుతున్నారు అనమాట. వస్తుంది, తొందరలోనే వస్తుంది. మనకైతే ఓజీ మంచిగా హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం, Day 1 గురించి అన్ని మాట్లాడుకునే విషయాలు ఉన్నాయన్నమాట. స్టే ట్యూన్డ్.